దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నా. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది చాలా తెలిసినటువంటి వాక్య భాగం. అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉంటాం. అయితే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తుకు ప్రజలు ఉన్నటువంటి సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు ప్రజలకు ఉన్నటువంటి సంబంధం అది ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం. ఇక్కడ మనం లేఖనాల్లో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను ఎలాగుండాలని కోరుతున్నాడంటే, ముక్కుముఖం తెలియనటువంటి వారుగాను, లేకపోతే అనాథులుగా, లేకపోతే ఎక్కడో పడి వదిలేసినటువంటి వారుగా, అలాగున తన ప్రజలు ఉండాలని ఆయన కోరుకోవట్లా. దేవుడు తన బిడ్డలను ఎలాగున ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయనతో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలని, ఒక మంచి బంధము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎలాంటి బంధాన్ని అంటే, విడదీరానేటువంటి బంధం. ఇక్కడ చూడండి, ద్రాక్షవల్లిని తీగలు మీరు, ద్రాక్షవల్లిని తీగలు మీరు అంటే ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి జీవము, ద్రాక్ష తీగలో కూడా ఆ జీవం ఉంటుంది. ద్రాక్షవల్లిలో ఎలాంటి జీవం ఉంటుందో ద్రాక్ష తీగలో కూడా అదే జీవం ఉంటుంది. ద్రాక్షవల్లికి ఎలాంటి ఆ గుణాలు, లక్షణాలు అయితే ఉన్నాయో తీగకు కూడా అదే లక్షణాలు ఉన్నాయి. అయితే క్రీస్తులో జీవించేటువంటి వారు ఆయన ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు, ఆయన ఎలాంటి తలంపులను కలిగి ఉన్నాడు, ఎలాంటి లైఫ్ను మనకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడో అది మనము ప్రదర్శించాలి, అది మనం పొందుకోవాలి. కనుక ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లి ఒక రకంగా ఉంటే తీగలు మరొక రకంగా ఉండాలని నేను కోరుకోవట్లేదు. కనుక ఈ రెండింటి మధ్య ఒక విడదీరైనటువంటి బంధం, రెండు కూడా పెనవేసుకుంటాయి. ద్రాక్షవల్లిలో నుండి తీగలు వస్తాయి. కనుక ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నువ్వు పెనవేసుకొని, ఆయన నీకు ఎలాంటి లైఫ్ అయితే ఇచ్చాడో, ఆయన ఎలాంటి జీవాన్ని అయితే నీకు ఇచ్చాడో, లేదా ఆయనలో ఉన్నటువంటి జీవము నువ్వు పొందుకోవాలి. మొదటి మాట ఈ వచనంలో అది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్న జీవము ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఆయన కలిగిన తలంపులు, ఆయన కలిగిన ఉద్దేశాలు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. మరొక మాటను అక్కడ మనం చూస్తే, ఈ జీవమైనటువంటి క్రీస్తుతో ఎలాగూ నడుచుకుంటున్నారు. ఈ రోజున నేను దేవుని బిడ్డనండి, నేను క్రైస్తవునండి, నేను రక్షణ పొందానండి అని చెప్పుకునేటువంటి వారు నిజంగా వారి లైఫ్ డిఫరెంట్గా ఉండాలి. వారి జీవితము కంప్లీట్గా ఒక ప్రత్యేకమైనదిగా చూపించాలి. వారి నడక, వారి ప్రవర్తన, వారి మాట తీరు, వారి విధానాలు అన్నీ కూడా కంప్లీట్గా దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి. అయితే
మరి అవి కనిపించకపోవడం అనేది చాలా విచారం నేటి క్రైస్తవుల బిడ్డలలో. క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారి జీవితాల్లో దేవుడు కోరుకున్నట్టుగా మరి ఉండకపోవడం అనేది చాలా విచారం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే, మీరు ఇచ్చుటకు కార్యసిద్ధి కలుగునట్లును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అంటే క్రీస్తుకు ఉన్నటువంటి మనసు ఎలాంటిదంటే, దేవుడు మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నాడు. ఇదిగో నేను ఇలాగున ఉన్నాను కాబట్టి మీరు ఎలాగ చేయండి అని కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ ఉన్నాడు. దేని కొరకంటే మనం వృద్ధి చెందడానికి, క్రీస్తు యొక్క తలంపులతో మనం నింపబడినప్పుడు ఆయన గుణాలు ఆయన లక్షణాలు మనలో కూడా వెదజల్లాలని ఆయన కోరుతూ ఉన్నప్పుడు, మన అడుగులు వేస్తూ ఉన్నప్పుడు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. కనుక దేవునికంటూ ఒక ప్లాన్, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక తలంపులు నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. క్రీస్తులో ఉన్న జీవము ఈ రోజున నీవు కలిగి ఉన్నావా? ఇది మొదటిగా మనం గమనించాలి. మరొక మాటను ఇక్కడ మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగల వలె బయట పారవేయబడి ఎండిపోవును. అంటే ఈ తీగలు వల్లిలో ఆధారపడతాయి, ద్రాక్ష వల్లిలో. అంటే మనము కూడా ఆయన ద్రాక్ష వల్లి అయితే, అందుకే మొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు. మీరు తీగకున్నటువంటి లక్షణం ఆధారపడేటువంటి లక్షణం. మనం తీగలమని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఉండగా, తీగలమైనటువంటి మనము ఆయన మీద, ద్రాక్ష వల్లి అయినటువంటి క్రీస్తు మీద ఆధారపడాలి. అంటే సంపూర్తిగా క్రీస్తు మీద ఆధారపడటం. నాకంటూ ఏ అర్హత లేదు, నాకంటూ ఏ రైట్స్, మరి పలానా నిర్ణయం తీసుకోవటం కానీ, పలానా పని చేయటం కానీ, పలానా మార్గంలో వెళ్ళటానికి కానీ నాకంటూ ఎలాంటి రైట్స్ లేవు. నేను కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తిని, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిని అని మనం క్రీస్తులో ఆధారపడి జీవించేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తులో ఆధారపడి జీవించాలి. కనుక మరి ఆయన జీవము ఈ రోజున మన మాటలో కానీ, మన క్రియలో కానీ, మన ప్రవర్తనలో కానీ చూపించేటువంటి వారిగా ఉండాలి. మరొక మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయన ఒక పని చేయాలనుకుంటే మనం మరొక పని చేయడం. కనుక దేవుని ఆలోచనకి మన ఆలోచనకి పొంతన అనేది లేకుండా పోతుంది. ఈరోజున దేవుడు ఎలాంటి ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నాడో అవన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలి. నీ ఆలోచన, నీ ఉద్దేశాలన్నీ దేవుని ఆలోచనకు దగ్గరగా ఉండాలి. దేవుని ఆలోచనలే కలిగి ఉండాలి. కనుక ఈ ఎలాగున్న దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మనకు తెలుస్తాయి అంటే, మనము ఆయనతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నప్పుడు. అంటే సహకారం అనేది ప్రాముఖ్యం. యేసు నొద్ద నుండి, క్రీస్తు నొద్ద నుండి, నన్ను సృజించినటువంటి మన దేవుడైన క్రీస్తు నుండి సహకారం అనేది అవసరం. సహకారం అనేది అవసరం. అందుకే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని సహకారం లేకోకుండా, దేవుని యొక్క తోడు లేకుండా, దేవుని కృప లేకోకుండా, ఆయనతో మనము కలిసి జీవించకుండా నేను ఒక్కడనే చేయగలను, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేనేం తక్కువేం కాదు, నేనేం తెలియని వాడినేం కాదు, ఇలాగా అనుకొని మరి అడుగు వేస్తే ప్రమాదం. అయితే ఖచ్చితంగా సహకారం ఉండాలి. క్రీస్తుకు నీకు
ఖచ్చితమైనటువంటి సహకారము ఎప్పటి వరకు అంటే ప్రభు రాకడ వచ్చేంతవరకు. ప్రభు రాకడ వచ్చేంతవరకు నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. కనుక మనం వేరుగా ఉండకుండా, వేరుగా బ్రతకకుండా, సపరేట్ లైఫ్ స్టైల్ కాకుండా క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ని మనం అనుకరణ చేస్తూ క్రీస్తు కొరకు మనం బ్రతికేటువంటి వారుగా, క్రీస్తు కొరకు జీవించేటువంటి వారుగా, క్రీస్తునే మనము లోకానికి చూపించి ఆయన్ను ఘనపరిచేవారుగా, ఆయన నామానికి ఘనత మహిమ కొని తెచ్చేటువంటి వారుగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా జీవించడానికి అటు కృపా సమాధానం దేవుడు మనందరికీ మెండుగా దయచేను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలైనా. అయ్యా తండ్రి, ద్రాక్ష వల్లి మీరు, తీగలు మేము. నాయన, మీరు ఎలాంటి ఉద్దేశాలు, తలంపులు అయితే కలిగి ఉన్నారో అవి మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మరి అలాగే నాయన, మీతో సహవాసం అనేది ప్రాముఖ్యం. అయ్యా, మీరు కలిగినటువంటి జీవము మేము కలిగి ఉంటానికి, అయ్యా మీతో పెనవేసుకుని జీవించేటువంటి కృప దయచేయండి. కనుక నాయన, అయితే ఎన్ని విధాలుగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి వైపు చూడకుండా నా ప్రభు అయినటువంటి క్రీస్తు, ఆయనే నాకు గొప్ప, ఆయన్నే నేను గణపరుస్తాను, ఆయన్నే నేను హెచ్చిస్తాను, ఆయన కొరకే నా జీవితం అని సమర్పించుకొని జీవించేటువంటి ఆలోచనలతో, తలంపులతో ప్రతి బిడ్డను మీరు నింపండి. నా దేవా, మీ కొందనాలైనా నీ బిడ్డలకు ఎలాంటి అవసరతలు అక్కర్లు ఉన్నావో అవన్నీ కూడా మీరే తీర్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఆయన కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె ఉన్నారండి. గాడ్ బ్లెస్ యూ.